హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు. నేను ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు చూడండి. చికెన్ బాగా కడిగి సాల్టు, ధనియాల పౌడరు, చికెన్ పౌడరు, కారము, కొంచెం కార్న్ పౌడరు, అల్లం తెల్లగడ్డ పేస్టు, కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలిపేయాలండి. ఇవన్నీ వేసి మనం కార్న్ పౌడర్ కూడా 2 స్పూన్లు వేసుకున్నాం కదండి. మొత్తం దానికి ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. బాగా అంతా బాగా కలిపి కొంచెం నిమ్మ చెక్క ఎక్కువ కాదండి, సగం చేస్తే సగం పిండితే సరిపోదండి, ఎక్కువ పిండి అవసరం లేదు. పిండి ఇది ఇట్లాగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసుకోవాలండి పక్కన. తర్వాత ఇంకేముందండి, స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని నూనె వేడి ఎక్కాక మనం నానబెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవడమేనండి. మనం కలర్లు గిల్లర్లు ఏం వేయలేదండి ఇందులో. కొంతమంది కలర్లు కలిపేసి అది పిల్లలకు పెట్టేస్తాం. మనం అవన్నీ ఏం అవసరం లేదు. బయట చేసే చికెన్ పకోడా కన్నా కూడా మనం ఇంట్లో చేసే ఈ చికెన్ పకోడా ఇట్లా చేసుకుంటే టేస్ట్గా చాలా బాగుంటుందండి. పిల్లలు ఉట్టిగానే తినేస్తానంటారు అసలు. చూడండి, ఇంకా కొంచెం లైట్గా ఆగాలి. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో ఏం కలర్ వేయాలి, అయినా కూడా చూడండి బయట కన్నా కూడా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇట్లా చేసుకోండి, మనం కలర్లు వేసి పిల్లలకి పెట్టొద్దు, ఇట్లా చేసుకుందామండి మనం ఇంట్లోనే. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. బయట వాళ్ళు ఎప్పుడెప్పుడు నూనెలతో ఏందో కలర్లు వేసి పెడతారు. అట్లా చేసుకోకుండా అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకోవచ్చు మనం చికెన్ పకోడా. చూడండి ఎంత బాగా ఎగిపోయిందో. ఈ కలర్ వస్తుందండి. మనం బయట అయితే వాళ్ళు లోపలంతా పచ్చిగా పైన ఎర్రగా అట్లా ఉంటుంది. మా పిల్లలకైతే ఇట్లాగా చేసి పెడుతుంటాను నేను. టేస్టీ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయింది. చూడండి, దానికి ఇట్లా ఎర్రగడ్డలు, నిమ్మకాయలు, కొత్తిమీర వేసుకొని డెకరేట్ చేసేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.